జాతీయ స్థాయిలో ఎన్డీఏ ప్రభుత్వం విదేశాల్లో ప్రతిష్ట పెంచడానికి చేస్తున్న కృషి దేశీయంగా నిరుద్యోగం లాంటి సమస్యల విషయంలో జరగట్లేదు అనే విమర్శ ఉంది. మీరు దీనిని ఎలా చూస్తారు? అది ధర్మం కాదు. ఆ మాట సబబైన అంటే అలాంటి విమర్శ ఉంది. ఎందుకంటే అది వేరు ఇది వేరు కాదు. మన దేశం మీద విశ్వాసం ప్రపంచంలో పెరిగితే, మన క్రెడిబిలిటీ పెరిగితే, మన దేశం పెట్టుబడులకు ఆకర్షణీయంగా కనిపిస్తే టెక్నాలజీ ట్రాన్స్ఫర్ పికప్లకి సహజంగానే పెట్టుబడులు వస్తే పారిశ్రామికీకరణ ఉపాధి కల్పన జరుగుతుంది. మనకి దేశంలో ఏంటంటే ఉపాధి కల్పన అంటే ప్రభుత్వోద్యోగం అన్న పిచ్చి ఆలోచనలో ఉన్నాం. పార్టీలు కూడా ఆ పిచ్చిని ప్రజల మనసులో ప్రవేశపెడుతున్నాయి. తెలంగాణ జాబ్ క్యాలెండర్, ఇది ఉద్యోగాలు వచ్చినట్టుగా భ్రమ. 100 ఉద్యోగాల్లో 3 మాత్రమే ప్రభుత్వంలో ఉంటాయి, 97 మార్కెట్ నుంచి వస్తాయి. మీరు సోఫాలో కూర్చున్నా, నేను ఇక్కడ కూర్చున్నాను. మన ఒంటి మీద ఉన్న ఈ బట్టలు కానీ, ఈ పెన్ను కానీ, ఈ కాలర్ మైక్రోఫోన్ కానీ, ఈ వాచ్ కానీ ఒక్కటి ప్రభుత్వం సంబంధం లేదు. మరి ఉత్పత్తి ఇక్కడ జరిగితే ఉపాధి ఇంకెక్కడ వస్తుంది? ప్రభుత్వం నుంచి వచ్చింది మన రూమ్ లో ఒక్కటి ఉందా? ప్రభుత్వం నుంచి వచ్చేది బయట శాంతి భద్రతలు ఉన్నాయా? డ్రైన్లు బాగున్నాయా? రోడ్లు బాగున్నాయా? ట్రాఫిక్ బాగుందా? మంచి స్కూళ్ళలో విద్య అందుతుందా? మంచి ఆరోగ్యం? అవన్నీ ఫెయిల్ అయిపోయినాం. అయినా ఉపాధి కావాలంటున్నాం. అక్కడ మార్కెట్ కంటే 3 రెట్లు జీతాలు ఇవ్వాలంటున్నాం. అది ఉపాధికి మార్గం అనుకుంటున్నాం. అబద్ధాలు చెప్తున్నాం పిల్లలకి. పిల్లలు నమ్ముతున్నారు. కాబట్టి సంపద పెరగటము అని చెప్పంటే ఉపాధి కలగటం. ఉపాధి కలగటం అంటే పెట్టుబడులు రావటం, ప్రధానంగా ప్రైవేట్ రంగంలో. ప్రభుత్వం తన పని తాను సమర్థంగా చేయటం. అది జరగాలంటే దేశం లోపల చేయాల్సిన పని ఉంది, అంతర్జాతీయంగా చేయాల్సిన పని ఉంది. మనం ఏం చేస్తున్నాం? మన విధానాలన్నీ కూడా సంపద పెంపుకి, ఉపాధి కల్పనకి వ్యతిరేకంగా తాత్కాలిక సంక్షేమము, బ్రహ్మంలోకి సమాజాన్ని నట్టడము, దుబారా ఖర్చులు పెంచటము, దానిలోకి వెళ్ళిపోయాను. అంచేత ఆర్థిక క్రమశిక్షణ కావాలి. ఖచ్చితంగా జాతీయ స్థాయిలో ప్రభుత్వం ఎన్ని లోపాలన్నా కూడా ఆర్థిక క్రమశిక్షణ విషయంలో అద్భుతమైన కృషి చేస్తున్నారు. అద్భుత కృషి చేస్తున్నారు. 2 మౌలిక సదుపాయాల కల్పన కావాలి. గట్టి ప్రయత్నం జరుగుతుంది. వైఫల్యాలు ఉన్నాయి. ఏమిటున్నాయి? ప్రధానంగా ప్రభుత్వ వైఫల్యం విద్యని బాగు చేయడం మీద పెద్దగా దృష్టి మాట్లాడుతున్నారు, కానీ పెద్దగా దృష్టి లేదు. ఈ మధ్య కొంచెం స్కిల్ ప్రమోషన్ మీద మన బడ్జెట్లో దృష్టి పెట్టారు. ఐ ఫుల్లీ ఎండోర్స్ దట్. దాన్ని పూర్తిగా మనం అభినందించాలి. ఆరోగ్యాన్ని పెంచకపోతే ఉపాధి రాదు, ఉత్పాదకత పెరగదు. ఆరోగ్యం మీద దృష్టి పెట్టలేదు. నేను దాన్ని ఇంకా కొన్ని లోపాలు ఉన్నాయి. చిన్న చిన్న పట్టణాలు కావాలి. చిన్న పట్టణాలు వస్తే ఏమవుతుందంటే మన దేశంలో అత్యధికుల ఉపాధి. ఎలాంటి ఉపాధి కావాలి? లో స్కిల్డ్ పీపుల్కి ఉపాధి. ఎట్లా కానీ హై స్కిల్డ్ వాళ్ళకి మీరు ఐఐటీలో చదివితే పిల్లలు మీ ఉపాధి గురించి మీరు అడగట్లా. వాళ్ళు ఎలాగ బతికేస్తారు? ఐఐటీ కాదు, ఐటీఐలో చదివిన వాళ్ళకి కూడా ఉపాధి ఉండాలి. నిజంగా ఐటీఐలో నేర్చుకుంటే, స్కిల్ అంటే నేర్చుకుంటే. కానీ లో స్కిల్డ్ వాళ్ళకి, గ్రామాల నుంచి పట్టణాలకు వచ్చే వాళ్ళకి అబ్జార్బ్ చేయాలి, హుందాగా జీవితం ఉండాలని చెప్పంటే చిన్న పట్టణాలు కావాలి, మహానగరాలు కావాలి. కాబట్టి అభివృద్ధి నమూనాలో కొన్ని మార్పులు కావాలి. మనం పెట్టుబడులు ప్రోత్సహించేటువంటి ఏర్పాట్లు చేయాలి. మీరు ఏ మార్పు తెద్దామన్నా కూడా సంఘటిత రంగాలు కొన్ని కూర్చుని వాళ్ళని వ్యతిరేకం చేసి ఆపేసామనుకోండి, వ్యవసాయంలో బాగు చేద్దామంటే వ్యవసాయం ఆపేసేస్తారు మీరు. లేకపోతే మీరు కార్మిక చట్టాలు మారుద్దాం, పెట్టుబడులు ప్రోత్సహిద్దాం అని చెప్పండి గొడవ చేస్తామంటారు. అట్లా కాదు. రాజకీయంగా ఏకాభిప్రాయం కావాలి. ఇంకా చేయాల్సిన చాలా ఉన్నాయి ఉపాధి కల్పనకి, కానీ అసలు చేయలేదని చెప్పంటాం పొరపాటు. అంతర్జాతీయానికి జాతీయానికి సంబంధం అన్నది అక్కడ బాగా చేస్తే తప్పు కదా, అది అవసరము. భారత ప్రతిష్ట పెరిగేది అయితే జరిగింది. ప్రతిష్ట కంటే ముందు మన ఆర్థికంగా మన ఈ ప్రభుత్వం చేస్తుంది అంటే ప్రతిష్ట అనేది ఊరికే తాత్కాలికంగా ఉండేది. బడాయి తప్ప ఉపయోగం ఉంది. మనకున్నటువంటి డిప్లొమాటిక్ స్ట్రెంగ్త్ని, దౌత్యపరంగా మనకున్న బలాన్ని, ఒక పెద్ద దేశానికి కొంత బలం ఉంటుంది, అందులో ఆర్థిక వ్యవస్థ పెరుగుతుంది. కాబట్టి మన ఆర్థిక ప్రయోజనాల కోసం చాలా సమర్థంగా వినియోగిస్తున్నారు. పూర్వకాలం ఏం చేసేవాళ్ళు అంటే ఊకదంపుడు ఉపన్యాసాలు ఇచ్చేవాళ్ళు, మనం అందరికీ నీతి వాక్యాలు చెప్పేవాళ్ళం ప్రపంచంలోకి. మనం ఆ పిచ్చి ఆపేసి నా ప్రయోజనం ఏంటి ఒక దేశంగా, నా ఆర్థిక వ్యవస్థ పెరగడం కోసం నేనేం చేయాలి, దాని మీద దృష్టి పెడుతున్నారు. ఇది ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, ఇది పివి నరసింహరావు గారి కాలం నుంచి మొదలైంది. అది ఇప్పుడు మరింత సమర్థంగా చేస్తున్నారు. దాన్ని మనం పూర్తిగా ఆహ్వానించాలి. కరెక్ట్.